చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది రష్యా. మధ్యతరగతి వారి కలలకు అనుగుణమైన ఖర్చుతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన వసతులతో విద్య అందిస్తున్నాయి ఇక్కడి యూనివర్సిటీలు. ప్రఖ్యాత యూనివర్సిటీలను ఇండియాలోని విద్యార్థులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది ఎస్జీ కన్సల్టెన్సీ. విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యని అభ్యసించాలని చాలా మంది విద్యార్థుల కల. అందుకు తల్లిదండ్రుల తోడ్పాటు కూడా ఉంది. కానీ ఏ కాలేజ్ సరైంది? ఇదే ప్రశ్న వాళ్ళని తలిచివేస్తుంది. దానికి మేము సమాధానమిస్తామంటోంది ఎస్జీ కన్సల్టెన్సీ. అదే రష్యాలోని దాగెస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. మరి ఈ యూనివర్సిటీ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తోంది, ఎలాంటి ఎమ్యూనిటీస్ కల్పిస్తోంది ఇక్కడికి వస్తున్న స్టూడెంట్స్ కి? రష్యాలోని దాగెస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఎస్, ఈ యూనివర్సిటీకి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడానికి, ఈ యూనివర్సిటీ ఇస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మరి ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ ఎంతమంది చదువుకుంటున్నారు, ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే మరి ఇక్కడ కల్చరల్ గా కానీ లేకపోతే క్లైమేట్ పరంగా కానీ వాళ్ళకి ఎంత అనుకూలంగా ఉంది, ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం రండి. ప్రస్తుతం నేను రష్యాలోని దాగెస్తాన్ లో ఉన్నాను, దాగెస్తాన్ మక్చక్లాలో ఉన్నాను. సో ఇక్కడ దాగెస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి వెళ్ళబోతున్నాం, రండి చూద్దాం. ఎన్నో సంవత్సరాల నుండి మెడికల్ విద్య అందిస్తోన్న ప్రఖ్యాత యూనివర్సిటీ దాగెస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇక్కడి ఫ్యాకల్టీ, ల్యాబ్ అన్నీ ప్రత్యేకమే. ఇక్కడ చదివిన వారెందరో వివిధ దేశాల్లో డాక్టర్లుగా రాణిస్తున్నారు. హాస్టల్ వసతి భారతీయులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ చెప్తున్నారు. దాగెస్తాన్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీలో ఎవరైతే తెలుగు విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఇక్కడే హాస్టల్లో ఉంటున్నారు. ఇది వాళ్ళ హాస్టల్ రూమ్. సంధ్య అనే అమ్మాయి కోసం వచ్చాను నేను ఈరోజు. హలో సంధ్య, హౌ ఆర్ యూ? I'm good. వెల్, రూమ్ చూస్తున్నా ఇప్పుడే, బాగుంది, కోజీ అండ్ కాంపాక్ట్. బట్ ఏంటి, 2 బెడ్స్ ఇద్దరైనా? ఇద్దరే, రూమ్కి ఇద్దరే. ఇది మాకు చాలా బెనిఫిట్ అన్నమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. వీళ్ళు స్టడీ చైర్ ప్రొవైడ్ చేశారు, సెల్ఫ్స్, కబోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా పేరు ఉదయశ్రీ. రైట్. సో ఎలా ఉంది మీకు ఇక్కడ? బాగానే ఉంది. ఇక్కడ ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ కూడా, కానీ ఇక్కడ 6 years ఉంటుంది, కానీ వర్త్ కమింగ్ హియర్. అవునా? రైట్. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం రష్యా, కొంచెం ఇండియాకి దూరం ఉండాల్సి వస్తుంది పేరెంట్స్కి, అట్లాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? మ్యాక్సిమం నాకైతే అలా లేదు, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం ఇండియాలోనే ఉంటుంది. క్లైమేట్ అయినా సరే, పీపుల్ అందరూ మ్యాక్సిమం ఇండియాలాగా ఫ్రెండ్లీగానే ఉంటారు, మన ఇండియన్ లాగే. ఇంకా ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, ఇండియాలో ఉన్నట్టే మన ఫుడ్ లానే ఉంటుంది. రష్యాలోనే మన ఇండియన్ క్లైమేట్ ఉన్నటువంటి స్టేట్లో దాగెస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ తీసుకొని అక్కడికి స్టూడెంట్స్ని పంపిస్తున్నాము. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ 6 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు ఎంబీబీఎస్, ఒక 1 year ఇంటర్న్షిప్ చేయడానికి కంప్లీట్గా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లలకి హాస్టల్స్, యూనివర్సిటీ ప్రాంగణంలోనే హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏంటంటే మన ఆంధ్ర భోజనం, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్, ఈ విధంగా మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి పిల్లలు భోజనం ఎంజాయ్ చేయగలుగుతారో ఎగ్జాక్ట్ అదే ఫుడ్ మనం రష్యాలో ప్రొవైడ్ చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఇంతకుముందు ఎప్పుడు రష్యన్ హిస్టరీలోనే మన ఇండియన్స్కి ఈ విధమైనటువంటి ఫెసిలిటీ అనేది ఎప్పుడు గతంలో లేకుండే. మన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలుగు వారికి ఇష్టమైన వంటకాలైన ఇడ్లీ, వడ, అన్నం, పప్పు, సాంబారు లాంటి వంటకాల్ని తయారు చేసి రోజుకి 4 పూటలా మంచి ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. ఇంటిని మరిపించే ఆహారం ఉండటం వల్ల విద్యార్థులు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా గత 45 సంవత్సరాల నుంచి రష్యాకి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటున్నటువంటి మన విద్యార్థులు ఫేస్ చేస్తున్నటువంటి 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి, అక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో చలి ప్రాంతంగా ఉంటుంది. ఆ చలి ప్రాంతంలో మన విద్యార్థులకు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది, సుమారుగా 6 నెలలు ఆ చలి ప్రాంతం ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ కావటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇదే రష్యాలో -డిగ్రీలోకి వెళ్ళి మంచు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అక్కడ మన విద్యార్థులకి చదువుకోవటానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అదే దాగెస్తాన్లో అయితే చక్కగా మన ఇండియన్ క్లైమేట్ ఉంటుంది, పిల్లలకి చదువుకోవడానికి మంచి వాతావరణం ఉంటుంది. సో
ఎలా ఉన్నాయి స్టడీస్ ఇక్కడ యూనివర్సిటీలో? యూనివర్సిటీలో స్టడీస్ వచ్చేసి చాలా బాగున్నాయండి. బేసిక్గా అదర్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అకాడమిక్స్ అనేది చాలా స్ట్రిక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ అని చెప్తాను. ఎక్కువ ఎడ్యుకేషన్ వచ్చేసేసి 100% అటెండెన్స్ ఉండడం, డైలీ ఓరల్ టెస్ట్ అనేవి జరగడం, దానివల్ల ఇక్కడ అకాడమిక్ నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బెస్ట్ అని చెప్తాను నేను. రైట్. దీనికన్నా ఫస్ట్ ఏంటంటే మన ఇండియన్స్ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంచెం కల్చరల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా. ఇక్కడ అట్లాంటిది ఏమైనా ఫేస్ చేశారా బిగినింగ్ లో? లేదండి, బేసిక్గా ఇక్కడ అందరూ ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. నన్ను మనవడు అని కూడా పిలిచే ముసలోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ యూనివర్సిటీ స్థాపించడం వెనుక ఎంతో కృషి ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఎందరో విద్యార్థులను డాక్టర్స్ గా తీర్చిదిద్దామని యాజమాన్యం అంటోంది. We have a separate the department from hospital. Hospital on this side, the cathedra on this side, and all the room of the cathedra have a multimedia instrument for educated students, and 2 room have a glass. విద్యార్థులను ఇంతలా ఆకట్టుకుంటున్న అంశాలేంటి? ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఎలాంటి వసతులున్నాయో ఆ యూనివర్సిటీ వారి మాటల్లోనే విందాం. మన పండుగలకి కూడా సెలవులిస్తారట. అంతలా ఇండియా పిల్లలకు చేరువుగా ఉన్నాయి అక్కడి పద్ధతులు. సో దాగెస్తాన్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళు ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే ఎలా కాంటాక్ట్ చేయాలి, లేకపోతే ఎలా వెళ్ళి అప్రోచ్ అవ్వాలి అన్నది ఒక డౌట్ ఉంటుంది. సో ఎస్జీ కన్సల్టెన్సీ వాళ్ళకి వారధిగా ఉంటుంది. సో దాగెస్తాన్ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకవేళ అక్కడ అడ్మిషన్ కావాలి అంటే ఎస్జీ కన్సల్టెన్సీ మీకు ఒక సరైన అవకాశం కల్పిస్తోంది. అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అఫైర్స్కి సంబంధించి కొంతమంది ప్రతినిధులు మనతో ఉన్నారు. మరి దానికి సంబంధించి అడ్మిషన్స్కి సంబంధించి కానీ, లేకపోతే ఇక్కడ కల్చర్కి సంబంధించింది, లేకపోతే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అలానే లాంగ్వేజ్ బ్యారియర్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో 2 ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో మ్యామ్. Hello. Let me introduce myself. My name is Raisa. I'm the head of the international department dealing with international students from day of their arrival up to the day of their graduation. So I want to tell some words about our university. It is the oldest university in Russia. It is more than 90 years, so it has its own customs and traditions. We are very glad to see all the students in the walls of our university. Of course, I could say some words about educational system. We are providing 6 years of English medium of instruction. All the students who are coming, they are starting their first year in English medium, and they are graduating also. So, and they are making, we are training doctors for more than 45 countries, including India. The majority of students make up the amount of our students is from India. So that's why we welcome all those who are willing to come to join us. Hello my friends, hello everyone. My name is Ekaterina Bagri and I'm Dean of Dagestan State Medical University, and I will deal with my teaching staff, students from different countries, but biggest number of students from India, and we waiting for these students everywhere with very big desire, because it's favorite students for us, because these students very active, very good, and we can give them a lot of information from different hospitals, from different professors. More than 700 professors work in our university, and most modern information about science, about modern medical procedure are provided by our university. That's why just welcome to us. ఎంబీబీఎస్ కలను సాకారం చేసుకోవాలంటే ఇంట్లో వారి ప్రోత్సాహమే కాదు, ఎంచుకున్న యూనివర్సిటీ, అక్కడి వాతావరణం, అధ్యాపకులు సహకరించాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల వసతులతో పాటు
ఉన్నతమైన విద్యను అందించడంలో ముందు వరుసలో ఉంది రష్యాలోని మకచ్కలలో ఉన్న డాగెస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇక్కడి భౌగోళిక స్థితిగతులు కూడా భారతదేశంలా ఉండడంతో విద్యార్థులు సులువుగా ఇమిడిపోగలరు. ఆ యూనివర్సిటీలను మన విద్యార్థులను కలిపే దిశగా విశేషమైన కృషి చేస్తోంది ఎస్జీ కన్సల్టెన్సీ. డగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీకి గత 40-45 సంవత్సరాల నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చదువుకున్నటువంటి వేలాది మంది మన భారతీయ విద్యార్థులు డాక్టర్స్గా వివిధ దేశాల్లో యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా లాంటి దేశాల్లో సెటిల్ కావడం జరిగింది. అండ్ ఇక్కడ చదువుకున్నటువంటి ఏ విద్యార్థి కూడా ఇక్కడ చదువుకున్నటువంటి ఫెసిలిటీస్ గురించి కానీ, ఎన్విరాన్మెంట్ గురించి కానీ, ఫ్యాకల్టీ గురించి కానీ అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు ఇక్కడ చదువుకొని వెళ్ళి వాళ్ళ చెల్లెళ్ళని, వాళ్ళ తమ్ముళ్ళని ఇక్కడికి రికమెండ్ చేసి చదివించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ చదువుకోవటానికి ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, లైబ్రరీ, ల్యాబ్స్ ఇవే కాకుండా అంటే ఇక్కడ ఉండటానికి పిల్లలకి అనుకూలంగా ఉండేటటువంటి క్లైమేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి స్టూడెంట్కి కూడా 100% మనకి ఇండియాలోనే ఉన్న ఫీల్ ఉండే విధంగా అయినటువంటి క్లైమేట్ ఇక్కడ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 0 నుంచి 30 degrees మధ్యలో ఉంటుంది. మోస్ట్ వింటర్లో అయితే 30, అదర్వైజ్ 25 to 30 degrees మధ్యలో ఉంటుంది. 100% కంఫర్టబుల్గా ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో లివింగ్కి పిల్లలకి ఇబ్బంది ఉండదు. అండ్ ట్రావెల్ టైం కూడా ఎంటైర్ రష్యా మొత్తంలో ద నియరెస్ట్ ప్లేస్ ఈజ్ డగిస్తాన్. ఇక్కడికి మనకి హైదరాబాద్ నుంచి డగిస్తాన్కి కేవలం 6.5 hours ఫ్లయింగ్ టైంలో ఇక్కడికి వచ్చేయచ్చు. సో ఎవరైనా స్టూడెంట్స్ చదువుకోవాలి, ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి నో డౌట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. డాగెస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలోని నేను మరో ప్రాంగణంలో ఉన్నాను. ఇది మరొక ప్రాంగణం అంటే ఒక్కొక్క ప్రాక్టీస్కి ఒక్కొక్క బిల్డింగ్ ఉంది ఇక్కడ. సో అంటే ఎక్కడ ఒక్క దగ్గర ఉండని అవసరం లేదు. సో పక్క బిల్డింగ్సే ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ ఒకవేళ క్లాసులకి పక్క బిల్డింగ్కి వెళ్ళాలన్నా చాలా నియర్ బై ఉంటుంది. సో మనం ఇక్కడ ప్రాంగణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసాం కదా. స్టూడెంట్స్ కూడా ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతున్నా ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడికక్కడ కూర్చుంటున్నారు. వాళ్ళు కావాలని రిలీఫ్ కావాలంటే రిలీఫ్ తీసుకుంటున్నారు, లేకపోతే మాట్లాడుకోవాలంటే మాట్లాడుకుంటున్నారు. అయితే మనం చూస్తున్నాము స్టూడెంట్స్ ఇంత బాగా చదువుకోవడానికి మరొక రీజన్ కూడా వాళ్ళ పర్ఫెక్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎంబీబీఎస్కి సంబంధించి డాక్టర్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో మనందరికీ తెలుసు, ఎంత ప్రిసైజ్గా ఉండాలో మనందరికీ తెలుసు. కేవలం చదువులు చెప్పడం మాత్రమే కాదు, ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఒక కమిట్మెంట్ కూడా ఉండాలి. ఎంత పర్ఫెక్ట్గా పనిచేయాలో కూడా నేర్పిస్తారు. విద్యార్థులకి అర్థమయ్యేలా ఎనాటమీ ల్యాబ్ లో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని పరిపూర్ణ విద్య అందిస్తోంది ఈ యూనివర్సిటీ. ఈ ల్యాబ్ యూనివర్సిటీ స్థాపించినప్పటి నుండే రియల్ ఆర్గాన్స్ ని భద్రపరచడం ఇక్కడి ప్రత్యేకత. రైట్ నౌ మనము ఎనాటమీ బిల్డింగ్ లో ఉన్నాము. ఎనాటమీ కూడా సెపరేట్ బిల్డింగ్ ఉంది ఇక్కడ ఈ డాగెస్తాన్ మెడికల్ యూనివర్సిటీలో. మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ ప్రిజర్వ్ చేసిన రియల్ ఆర్గన్స్ అంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ 9th month బేబీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రియల్ బేబీస్. వాళ్ళని ఇలా ప్రిజర్వ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక నిజం చెప్పాలంటే సెంచరీ అని చెప్పుకోవచ్చు. సో సెంచరీ నుండి ఇవి ఇలా ప్రిజర్వ్ చేసి ఉంచారు. సో ఇదొక్కటే కాదు, మనం ఇక్కడ మనిషిలోని ప్రతి ఒక్క ఆర్గాన్ని అంటే చాలా చిన్న పెద్ద ఆర్గాన్ని చాలా ప్రిసైజ్గా తీసి మరీ పెట్టారు. మనకి కిడ్నీస్ చూస్తున్నాము. సో ఇలా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ ప్రతి ఒక్క ఆర్గాన్ ఇక్కడ మనకి చుట్టుపక్కల ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మొత్తం చూస్తుంటే ప్రతి ఒక్క ఆర్గాన్ మనకు కనబడుతుంది. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఆర్గన్ ఎలా ఉంటుంది, దాని పనితీరేంటి, ప్రతి ఒక్కటి అంటే లైవ్ దృశ్యం మనం ఎలా చూస్తామో అలా లైవ్గా చూసినట్టుగానే ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి ప్రిజర్వ్ చేసి ఉంది. అండ్ మోర్ ఓవర్ మనం ఒక్కసారి ఇటు వెళ్దాం. ఇక్కడ చూస్తే ఇవి కూడా ఇది హార్ట్కి సంబంధించింది. యాక్చువల్గా మనకి ఇవేవో బొమ్మల్లా కనబడుతున్నాయి కదా, కాదు, ఇవి నిజమైన హార్టే, కానీ ప్రిజర్వ్ చేయడానికి కొన్ని కెమికల్స్ యూజ్ చేశారంతే. రియల్ దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. సో దట్ మనం చిన్నవి వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ ఇవన్నీ చిన్నవి ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇక్కడ గమనించుకోవడానికి పిల్లలకి చాలా ఈజీ ఉంటుంది.
ప్రస్తుతం మనతో ఎనాటమీ లెక్చరర్ అండ్ డాక్టర్ కూడా ఉన్నారు. సో ఈ మ్యూజియంకి సంబంధించి ఇక్కడ ప్రిజర్వ్ చేసిన ప్రతి ఆర్గాన్కి సంబంధించి ఎలా స్టూడెంట్స్కి యూజ్ అవుతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో వీ హవ్ సీన్ లాట్ ఆఫ్ ప్రిజర్వేషన్స్ హియర్. సో హౌ ఆర్ దే హెల్ప్ఫుల్ టు ది స్టూడెంట్స్ డు యూ థింక్? Then I am Iraida Nadgamidovna. I am teacher of anatomy class. And sometimes we have class in our museum. Well, no, it is very interesting for students and very important because we study internal organs of our body, and student must know very well what organs have our body. And in this museum we have a lot of organs and a lot of preparates. రాజస్థాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలోని సిమ్యులేషన్ సెంటర్లో ప్రస్తుతం ఉన్నాం. ఈ రూమ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ లైఫ్లో ఇన్ని సంవత్సరాలు చదువుకున్నది ఒకెత్తు, ఈ సిమ్యులేషన్ రూమ్లో వాళ్ళు చేసే పనులు మరొకెత్తు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్న బిగినింగ్లోనే ఇక్కడ మనం కొన్ని మ్యానిక్వెన్స్ చూస్తున్నాం కదా, ఇవన్నీ వాళ్ళు ప్రాక్టికల్స్ అంతా ఈ మ్యానిక్వెన్స్ మీదే చేస్తారు. అంటే ఒక పర్సన్కి సంబంధించి, ఒక కేస్కి సంబంధించి ఎలా డీల్ చేయాలి, ఎలాంటి కేసు ఎలా డీల్ చేయాలి, ఇట్ ఈవెన్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ కూడా ఇక్కడ. సో ఇక్కడ మనకి ఒక ఏజ్కి సంబంధించిన ఒక మ్యానిక్వెన్, లేకపోతే చిన్నపిల్లలు, లేకపోతే కొంచెం ఓల్డ్ ఏజ్, లేకపోతే మిడిల్ ఏజ్, అట్లా డిఫరెంట్ మ్యానిక్వెన్స్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా. సో ఏజ్ గ్రూప్కి సంబంధించి ఒక డిసీజ్ కానీ, ఒక ఇబ్బంది కలిగినా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రాక్టికల్గా వీళ్ళు ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. ప్రెజెంట్ మనం స్టూడెంట్స్ సర్జికల్ రూమ్లో ఉన్నాము. అంటే స్టూడెంట్స్ ప్రాక్టికల్లోకి వచ్చేసరికి మనం ఇందాక చూసాం కదా, సిమ్యులేషన్ రూమ్లో ఎలా అయితే వాళ్ళు మ్యానిక్వెన్స్ మీద చేస్తారో, ఇక్కడ రియల్ లైఫ్ సర్జరీస్కి వెళ్ళే ముందు స్టూడెంట్స్ ఇక్కడ నుండి ప్రతిదీ, అంటే ఇక్కడ ఏ పార్ట్ కట్ చేస్తున్నారు, ఏ ఎక్విప్మెంట్తో కట్ చేస్తున్నారు, ఇలా ప్రతిదీ చాలా ప్రిసైజ్గా తెలుసుకోవచ్చు. బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా సరే వైటల్స్ అన్నీ కరెక్ట్గా పనిచేసేలా ఇవన్నీ ఎక్విప్మెంట్స్ యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ అన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ సర్జరీస్ చేస్తూ ఉంటారు. రైట్, సర్జరీ పార్ట్కి వస్తాం. ఇక్కడ పేషెంట్ సర్జరీ జరుగుతున్నప్పుడు మనం అక్కడ ఒక రూమ్ చూస్తున్నాము, దీనికి అటాచ్డ్ ఉంది. సో ఆ రూమ్లో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూర్చొని అక్కడున్న వాల్ మీద ఇక్కడ ఎలాంటి సర్జరీ జరుగుతుంది, అంటే ఏ పార్ట్కి సంబంధించిన సర్జరీ జరుగుతుంది, ఏ ఎక్విప్మెంట్ తీసుకొని సర్జరీ చేస్తున్నారు, ఆ పార్ట్కి సంబంధించి ఏ ప్లేస్లో అక్కడ ఒక చిన్న కట్ జరుగుతుంది, ప్రతిదీ చాలా ప్రిసైజ్గా తెలుసుకుంటారు. బికాజ్ మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక కెమెరా ఉంది. సో ఈ కెమెరా పార్ట్ మొత్తం ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తుంది. సో ఆ రికార్డింగ్ మనం అక్కడ చూసినప్పుడు ఒక స్టూడెంట్ ఎలా అంటే తనకు తానుగా తను ఇక్కడే ఉండి తన కళ్ళతో సర్జరీ ఎలా జరుగుతుందో చూస్తాడు. మెడిసిన్ చదవాలనుకునే భారతీయ యువకులకు రష్యా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఏడు వందలాది మంది ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ చేరుతున్నారు. వందల మంది డాక్టర్స్ లా మారి కెరియర్ లో స్థిరపడుతున్నారు. అందుకు కారణం ఇక్కడున్న హాస్పిటాలిటీ కూడా. మెడికల్ విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకి ఎస్జీ కన్సల్టెన్సీ చూపిస్తున్న మరో మార్గం చెచెన్ స్టేట్ యూనివర్సిటీ. ఇప్పటికే ఈ యూనివర్సిటీ నుండి ఎంతో మంది భారతీయ విద్యార్థులు, మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుండి విద్యార్థులు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. సో మరి ఈ స్టేట్ యూనివర్సిటీ అంటే చెచెన్ రిపబ్లిక్లో ఉన్న చెచెన్ స్టేట్ యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కలిగి ఉంది, అలానే విద్యార్థులు ఒకవేళ ఇక్కడికి వస్తే హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం రండి. రష్యాలో మెడిసిన్ చదవాలనుకునే వారికి దాగెస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఒకవైపు ఆహ్వానం పలుకుతూ ఉంటే, అదే తరహాలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో మెడిసిన్ విద్య అందిస్తోన్న మరో యూనివర్సిటీ చెచెన్ యూనివర్సిటీ. చూడగానే ప్రశాంతత వచ్చేలా ఉంటుంది ఆ ప్రదేశం. చదువుకుంటే ఇక్కడే చదువుకోవాలి అనేలా ఉంటాయి అక్కడి పరిసరాలు. విశాలమైన ప్రెమిసెస్,
పెద్ద కారిడార్లు, అధునాతన రీతిలో నిర్మించిన క్లాస్ రూమ్స్, అలా ప్రతి ఒక్కటి చెచెన్ యూనివర్సిటీలో అద్భుతమని చెప్పాలి. డాక్టర్ అవ్వాలనే సంకల్పం తప్ప ఎలాంటి ఆలోచన రానీయకుండా ఉన్నాయి ఇక్కడి ఏర్పాట్లు. అన్ని వేళలా అందుబాటులో ఉండే అధ్యాపకులతో ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ చేసుకునేలా, అధునాతన టెక్నాలజీని వాడుకునేలా స్టూడెంట్స్ ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. మీ సంకల్పం విదేశాల్లో మెడిసిన్ చదువైతే వెంటనే రష్యాని ఆప్షన్ గా ఎంచుకోవడం మంచిదంటున్నాయి అక్కడి యూనివర్సిటీస్. రండి కలిసి చదువుకుందాం అంటున్నారు మన ఇండియన్ స్టూడెంట్స్. సో చూశారు కదా, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన పరికరాలతో స్టూడెంట్స్ కి ప్రాక్టికల్స్. మరి ఇలాంటి విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడరా? అందుకే SG కన్సల్టెన్సీ ద్వారా మీకు అందిస్తున్న ఈ ఆఫర్ ని ఖచ్చితంగా పొందండి. చూస్తున్నారు కదా, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆకాశహర్మ్యాలను తలపిస్తున్న ఈ బిల్డింగ్లని, మరోవైపు ఇక్కడ కాలేజెస్ ని కూడా మనం గమనిస్తున్నాం. ఫ్యాకల్టీ, ది బెస్ట్ MBBS కి సంబంధించిన కోర్స్ అందిస్తున్నారు. డోంట్ మిస్. రష్యాలో మెడిసిన్ చదవాలనుకునే వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తోంది SG కన్సల్టెన్సీ. భారతీయ విద్యార్థులకు రష్యాలో మెడిసిన్ విద్య ఎలా ఉంటుంది, ఎలాంటి సౌకర్యాలుంటాయో పరిచయం చేసే ఉద్దేశంతో SG కన్సల్టెన్సీతో కలిసి TV9 రష్యా టూర్లో భాగమై వివరాలను మీకు అందించింది.